ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానందశూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళి నుండి మనము ఇప్పుడు పతంజలి యోగ సూత్రాలు చదువుతున్నాము. ఎక్కడున్నా మనం సాధన పాదంలో ఉన్నాం. సో సాధనా పాదంలో మనం 19వ సూత్రం చెప్పుకోవాలి ఈరోజు. విశేష అవిశేష లింగమాత్ర అలింగాని గుణపర్వాణి. సో ఇందులో ఏంటంటే గుణాలు మనం ఏమనుకున్నా, ఈ ప్రకృతి అంతా 3 రకాల గుణాలతో ఏర్పడింది. మొత్తం ఈ మనం చూస్తున్నటువంటి చరాచర ప్రకృతి అంతా కూడా 3 గుణాలు. ఏంటవి? సత్వ రజస్తమో గుణాలు. ఈ 3 గుణాలతో ఏర్పడింది. ఈ 3 గుణాలు కూడా మన సృష్టిలో వివిధ స్థాయిలో వివిధ రకాలుగా ఉంటాయి. ఇది చెప్తుందన్నమాట. గుణపర్వాణి అవి ఎలా ఉంటాయట? 4 రకాలుగా ఉంటాయి. 4 రకాలుగా అంటే ఫస్ట్ విశేష అన్నది. విశేష అంటే మనం దాన్ని గుర్తించవచ్చు. ఇట్లా ఉంది అంటే పంచభూతాలు ఏర్పడిన తర్వాత, పంచభూతాలు అంటే డిఫరెంట్, అంటే దాన్ని మనం గుర్తించవచ్చు అనమాట. ఇది 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 అనే సెగ్రిగేషన్ అనేది మనం గుర్తించవచ్చు. దాన్ని డిఫైన్డ్ అంటారు. గ్రాస్ ఎలిమెంట్స్ తెలుసు కదా మీకు. పృథివీ, ఆపస్, తేజో, వాయుర్, ఆకాశ, ఇవి గ్రాస్ ఎలిమెంట్స్. ఆ గ్రాస్ ఎలిమెంట్స్ స్థూల భూతాలు అంటారు వాటిని. అవి డిఫరెంట్ కాంబినేషన్లో మనకు ఇవంతా ప్రకృతి అంతా కూడా ఏర్పడుతుంది. తర్వాత స్టేజ్లో అవిశేష అంటే అన్డిఫైన్డ్. అవిశేష అంటే అక్కడ మనం గుర్తించలేము. మన ఇంద్రియాలు వాటిని గుర్తించలేము అనమాట. సూక్ష్మ స్థాయిలో ఉంటాయి. సూక్ష్మ స్థాయిలో ఉంటే గుర్తించలేవు కాబట్టి, కానీ కొంతమంది యోగులు దాన్ని గుర్తించగలరు. దానికి మన ఉదాహరణ ఏం చెప్పచ్చు అంటే, చాలామంది యోగులు ఒక మనిషి రాగానే ప్రతి మనిషి నుంచి కొన్ని సటిల్ సూక్ష్మ వైబ్రేషన్స్ బయటకు వస్తూ ఉంటాయట, మనకు కనిపించవి. కానీ యోగులు ప్రాక్టీస్ సాధన ఎంతో చేసి ఉండడం వల్ల ప్రతి మనిషి రాగానే ఎవరిలో ఏ గుణం ఎక్కువగా ఉంది, ఏ గుణం తక్కువగా ఉందని వాళ్ళకి తెలిసిపోతుంది. సో మనుషులు వాళ్ళ లోపలికి వస్తూ ఉంటేనే వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు. దాన్ని మీరు ఎప్పుడన్నా విన్నారా లేదా? హ్యాలో అంటారు. మనం దేవీ దేవతలందరూ ఫోటోలు చూసారనుకోండి, ఆ ఫోటోలు వెనక మనకి ఏం చేస్తారు, ఇలాగా ఒకటి వెలుగు కాంతి కింద వేస్తారు చూసారా, దాన్ని హ్యాలో అంటారనమాట. అది ప్రతి వాళ్ళకి ఉంటుంది. అది వాళ్ళకి చాలా బ్రైట్గా ఉంటుంది. ఎందుకంటే సత్వగుణం కాబట్టి. దైవీ ప్రకృతి ఎవరిలో అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళలో వెనక బ్రైట్గా ఉంటుంది అంటది ఆ కాంతి. కానీ కొంచెం తక్కువ వాళ్ళందరికీ కూడా అది డిమ్గా ఉంటుంది. ఆ కాంతిని యోగులు చూడగలరు. అంటే మనం చూడలేం, కానీ ఈవెన్ ఈ అవిశేష అన్డిఫైన్డ్ ఏదైతే ఉందో దానిని యోగులు చూడగలరు. అందువల్ల ఏంటి తెలుసా, మనకి ఇప్పుడు మన దేవాలయాలు మనం నిర్మిస్తారు కదా. దేవాలయాలు ఎందుకు నిర్మిస్తారు? అక్కడ ఇటువంటి మంచి వైబ్రేషన్స్ ఎప్పుడు కూడా ఆ వాతావరణంలో ఉంటే అక్కడికి మనకు వెళ్ళగానే మన మనసు నెమ్మదిగా ప్రశాంతం అవుతుంది. అక్కడికి వెళ్ళగానే మీరు ఎవరైనా చూడండి, ఎక్కడ ఏ దేవాలయానికి వెళ్ళినా మీకు ఏదో ఒక ప్రశాంతత, ఇంకా పురాతన దేవాలయాలు అయితే ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది ఈ కాన్సెప్టే. అది ఎవరు తయారు చేశారు ఆ దేవాలయాల్ని, ఆ పవిత్రతను ఎవరు తీసుకొచ్చారంటే అక్కడికి వెళ్ళిన మనుషులే. స్వామీజీ అదే చెప్తారు. అక్కడ బిల్డింగ్ వల్ల మీకు దేవాలయం పవిత్రం అవ్వదు. అక్కడికి వెళ్ళిన సాధకులు, గొప్ప గొప్ప మహాత్ములు వాటిని సందర్శించడం వల్ల వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ అన్నీ కూడా ఆ వాతావరణంలో అవి స్ప్రెడ్ అయి ఉంటాయన్నమాట. అందువల్ల మనం వెళ్ళగానే ఆ వైబ్రేషన్స్, మంచి వైబ్రేషన్స్ మనకు వచ్చి తగలడం వల్ల మనకు మంచి భావాలు కలుగుతాయి అక్కడ దేవాలయాలు. సో ఇవన్నీ కూడా సటిల్ వైబ్రేషన్స్ మనకు తెలియదు. చాలామంది గొప్ప మహాత్ములు ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏమీ ఉండదు, ఏమీ బిల్డింగ్స్ లేవు, ఏమీ లేవు. ఆ మహాత్ములు వాళ్ళు చెప్పగలరు, ఇక్కడ ఒకప్పుడు చాలామంది గొప్ప గొప్ప సాధన చేశారు, భగవంతుడి గురించి ఎక్కువ ఆలోచించారు ఈ ప్రదేశంలోంచి. స్వామి బ్రహ్మానందజీ మహారాజ్ మీకు ఎక్కడ భువనేశ్వర్లో ఇప్పుడు రామకృష్ణ మఠం ఉంది కదా, ఆ రామకృష్ణ మఠం రాకముందు ఆయన ప్రదేశం గురించి వెతుకుతున్నారు, ఎక్కడైతే మఠం నిర్మించాలని చెప్పి మొత్తం అంతా వెతుకుతున్నారట. బండి మీద వెళ్ళి ఒక చోటుకు వచ్చిన తర్వాత ఆగమని చెప్పారు ఆయన. ఈ ప్లేస్ ఇప్పుడు ఎక్కడైతే ఉందో అక్కడ ఆయన ఏం చెప్పారంటే, కొన్ని శతాబ్దాల క్రితం అక్కడ బౌద్ధ భిక్షువులు, అప్పుడు బౌద్ధరామాలు, అప్పుడు బుద్ధ రిలీజియన్, మనకి బౌద్ధ మతం ఉండేది కదా మన భారతదేశం అంతా కూడా. ఆ సమయంలో మీకు అక్కడ చాలా ఎక్కువ, ఒరిస్సాలో అక్కడ ఆ ప్రాంతంలో ఎంతోమంది బౌద్ధ భిక్షువులు వాళ్ళు తపస్సు చేశారు, సాధన చేశారు. అందుకని అది చాలా శక్తివంతమైన ప్రదేశం అని చెప్పి ఆ ప్రదేశాన్ని సెలెక్ట్ చేస్తారు. ఇప్పటికో మీరు ఎవరైనా వెళ్ళండి, భువనేశ్వర్ వెళ్తే, రామకృష్ణ మఠం వెళ్తే అసలు ఆ వాతావరణమే వేరనమాట. లోపలికి వెళ్ళగానే ఒక విధమైన శాంతి, అసలు సైలెన్స్ ఒక ఫీల్ అవుతాం మనం.
ఈ విధంగా వాళ్ళు ఏంటంటే ఈ వైబ్రేషన్స్ అన్నీ కూడా సటిల్ వైబ్రేషన్స్ యోగులు మహాత్ములు వాళ్ళందరూ కూడా ఆ స్థాయిలో ఉంటుంది కాబట్టి వాళ్ళ మనసు వాళ్ళు గుర్తించగలుగుతారనమాట. ఇది తర్వాత మూడవది ఏంటంటే లింగమాత్ర. లింగమాత్ర అంటే ఏంటి, మనకు సాంఖ్య ఫిలాసఫీలో మనకేంటి 24 తత్వాలు ఉంటాయనుకున్నాం కదా, చెప్పగలరా? 24 తత్వాలు, పంచమహాభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అహంకారం, మనస్సు, బుద్ధి, అవ్యాకృత ప్రకృతి. ఇవి 24 తత్వాలు మనం ఇవి చెప్పుకుంటూ వస్తున్నాం. ఎక్కడైతే పంచమహాభూతాలు మనం డిఫైన్డ్ విశేష అని చెప్పాం, అలాగే తన్మాత్రలు సూక్ష్మస్థితిలో ఉన్న వాటిని ఏం చెప్పాము, అన్డిఫైన్డ్ అవిశేష అని చెప్పాం. ఇప్పుడు లింగమాత్ర అని చెప్పుకుంటున్నాం. లింగమాత్ర అంటే దాన్ని బుద్ధి అనమాట. బుద్ధి అంటే ఏంటి తెలుసా, ఫస్ట్ ఈ ప్రపంచం అంతా కూడా ఒక వ్యక్తమవుతూ ఉంది, ప్రపంచం అంతా వచ్చి క్రియేషన్ జరుగుతుంది కదా, అప్పుడు ఫస్ట్ ఏదైతే వ్యక్తమయ్యిందో దానిని బుద్ధి లేదా మహత్ అంటారనమాట, ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ అన్నది వస్తుంది, వచ్చిన తర్వాత ఈ ప్రకృతి అంతా కూడా ఇవాల్వ్ అవుతుంది. అంటే మన భారతీయ శాస్త్రాలని ఏం చెప్తాయన్నమాట, ఈ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో చేతన, దాన్నే చేతన, చైతన్యం కాదు చేతన, ఆ చేతన నుంచే ఫస్ట్ మేనిఫెస్టేషన్ అది, దాని నుంచి మొత్తం ఈ చరాచర ప్రకృతి అంతా వచ్చింది. దానిని లింగమాత్ర అంటారు. ఇప్పుడు అలింగ ఇంకొకటి ఉంది స్టేజ్. అలింగ అంటే ఏంటంటే ఏమీ గుర్తులేదు, అక్కడ ఏమీ గుర్తించలేము మనం, అంత హోమోజీనస్ మాస్ కింద ఉంటుంది. దాన్ని అవ్యాకృత ప్రకృతి అంటారు. ఇక్కడ స్వామీజీ చెప్తున్నారు, స్వామి వివేకానంద ఏం చెప్తున్నారంటే, ఇక్కడ పాశ్చాత్యులు ఒక రకంగా చెప్తారు, మన వాళ్ళు ఒక రకంగా చెప్తారు. మన వాళ్ళు ఎలా చెప్తున్నారు, భారతదేశంలో ఉన్న ఫిలాసఫీస్ ఏం చెప్తున్నాయంటే, ఒక చక్కటి ఇంటెలిజెన్స్ చేతన, దాని నుంచి ప్రకృతి అంతా వచ్చింది అని చెప్తున్నారు. అయితే సైన్స్ పాశ్చాత్యులు ఏం చెప్తున్నారు, కాదు జడ పదార్థం ఇలా పరిణామం చెంది అందులోకి ఎప్పుడో ఒక చోట ఇంటెలిజెన్స్ అన్నది వచ్చిందని చెప్తున్నారు. ఇవి రెండు కూడా రెండు రకాలుగా చెప్తూ ఉంటారు వీళ్ళు. అంటే దేని నుంచి ఫస్ట్ ప్రకృతి అంతా వచ్చిందన్న దాని గురించి రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. మొట్టమొదటిది చైతన్య స్వరూపం నుంచి వచ్చాయని చెప్పి భారతీయ శాస్త్రాలు చెప్తున్నాయి. విదేశీయులు ఏం చెప్తున్నారు, జడ పదార్థం నుంచి వచ్చాయి, కెమికల్స్ అన్నీ కూడా ఒకటయ్యి దాని తర్వాత ఇవన్నీ ఫామ్ అయ్యాయి. ఫామ్ అయిన తర్వాత నెమ్మదిగా మనకి జీవులు వచ్చాయి, చిన్న చిన్న ఏకకణ జీవులు, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటారు, అవి వచ్చాయి. అవి నెమ్మదిగా మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అయ్యాయి. అవి అయిపోయిన తర్వాత వాటి పరిణామం చెంది రకరకాలు జంతువులంతా ఇవాల్వ్ అయ్యి చివరికి ఎవరు వచ్చారు, మనిషి. సో వాళ్ళు ఏం చెప్తారంటే, జడ పదార్థం అలా పరిణామం చెందుతూ మధ్యలో ఎక్కడి నుంచో చేతన అన్నది వచ్చిందని చెప్తున్నారు. కానీ మన వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే ఈ జడ పదార్థం ఎక్కువ పరిణామం చెందుతూ ఉందో ఈ చైతన్యం ఎక్కువ ఎక్స్ప్రెస్ అవుతూ వచ్చింది. మనిషి అత్యధిక పరిణామం కలిగినటువంటి మనకి శరీరం ఉంది అన్నిటికన్నా. ఏంటి చెప్పండి, మనకి మెదడు మనకి డెవలప్ అయినప్పుడు ఎక్కడ కూడా ఇదంతా కూడా జడ పదార్థమే కదా. మెదడు డెవలప్ అయ్యిందంటే అదేంటి, జడ పదార్థం అది. ఆ జడ పదార్థం అందుకనే మనిషిలో ఇంతటి అభివ్యక్తి, ఇంతటి మేనిఫెస్టేషన్, చైతన్యం యొక్క మేనిఫెస్టేషన్. అంటే జడ పదార్థం పరిణామం చెందే కొద్దీ చైతన్యం యొక్క అభివ్యక్తి పెరుగుతూ వస్తుంది. మనుషుల్లో కూడా ఇంకా మహాత్ముల్లో ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే సెల్ఫ్ కంట్రోల్ ఉందో వాళ్ళలో ఇంకా వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ అనేది ఇంకా ఎక్స్ప్రెస్ అవుతుంది. కొంతమందికి ఎంత మెమరీ పవర్, చిన్న విషయాలు కూడా తొందరగా అర్థమైపోతాయి. ఏంటి తేడా, అందరికీ మనకులాగే వాళ్ళకి బ్రెయిన్ అన్నీ ఉన్నాయి. సో వాళ్ళలో ఉన్నటువంటి ప్రకృతి ఏదైతుందో మెటీరియల్, వాళ్ళ యొక్క డిసిప్లిన్ వల్ల చాలా సత్వగుణం ఎక్కువగా చేసుకున్నారు వాళ్ళు లైఫ్లో. ఆ సత్వగుణం ఎప్పుడైతే ఎక్కువ అయ్యిందో ఇంటెలిజెన్స్ ప్రకాశం కూడా ఎక్కువ అవుతుంది, తొందరగా మనం అన్నీ అర్థమవుతాయి అన్నమాట. ఇది మన వాళ్ళు చెప్పి కానీ స్వామీజీ ఏం చెప్తున్నారంటే, ఈ రెండిటికి ఏదైతే మనం చెప్తున్నాం కదా, జడ పదార్థం నుంచి చైతన్యం వచ్చింది అని వాళ్ళు చెప్తున్నారు, చైతన్యం నుంచి జడ పదార్థం వచ్చింది మనం చెప్తున్నాం. స్వామీజీ అంటారు ఇవి రెండూ కూడా కరెక్టే. ఎందుకంటే మీరు చూడండి, మన అక్షరాన్ని రామ అనే అక్షరం ఉంది కదా, మీరు రామ అని వరుసగా రాసుకుంటూ కామా లేకుండా రాసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది, రామ అని వెళ్ళిపోతుంది. ఎవరు రామ మంత్రం ఎవరికి తెలియదు, వాళ్ళు అక్కడ చూశారనుకోండి, వాళ్ళ దృష్టి రా మీద పడింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, రామ అని చదువుతారు. వాళ్ళ దృష్టి మా మీద పడితే మా రామ అని చదువుతారు. సో ఏబి అని రాస్తే బిఏ అని కూడా అనొచ్చు కదా దాన్ని. ఈ విధంగా చూడండి, రెండూ కూడా ఒకే చైన్లో ఉన్నాయి అవి. అంటే జడ పదార్థము చైతన్యము రెండూ కూడా ఒకే చైన్ అది. అలాగే ఇప్పుడు సపోజ్ ఒక విత్తనం ఉంది చెట్టుది, చెట్టు ముందా విత్తనం ఉందా అంటే ఏం చెప్తారు మీరు, ఆలోచించండి. చెట్టు మీద విత్తనం ఉందా, చెప్పలేరు. ఇది సైక్లికల్. ఇది చెట్టు ముందని చెప్పవచ్చు, అది కరెక్టే.
విత్తనం ఉందని చెప్పొచ్చు, అది కరెక్టే, కానీ ఎవరు ప్రూవ్ చేయలేనిది. అలాగే గుడ్డు ముందా పిల్ల ముందా అంటే, సో ఈ విధంగా అనమాట చైతన్యము జడ పదార్థము ఈ విధంగా లింక్ అయి ఉన్నాయి. దాన్ని మనం విడదీయలేమన్నమాట. అది స్వామీజీ చెప్తున్నారు, రెండు కూడా కరెక్ట్. కానీ దీనికి అతీతంగా యాక్చువల్ సత్యం ఉంది. దాన్నే మనం సాంఖ్యశాస్త్రంలో ఏమంటారు, పురుష అంటారు. పురుష అంటారు, లేకపోతే ప్రధాన అంటారు అనమాట. ఆ చైతన్యం ఎప్పుడు తగులు కానీ మిగులు కానీ ఎప్పుడు ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఒకేలా ఉంటుంది. దాని నుంచి సృష్టి అంతా ఏమవుతుంది, ఇవాల్వ్ అవుతుంది. ఒకసారి వస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ డిజల్యూషన్ అవుతుంది. సృష్టి స్థితి లయ అంటాం మనం. ఈ సృష్టి స్థితి లయ ఏదైతే ఒక పరమ సత్యం ఉంది చైతన్యం, దాని నుంచి ఈ సృష్టి ఏమవుతుంది, సృష్టి స్థితి లయ అని అలా జరుగుతూనే ఉంది అనాదిగా. అందుకే ఏది ముందు ఏది వెనక చెప్పలేము మనం. అది దీని నుంచి ఇది ఏదైతే ఉందో, ఇది ఇవాల్వ్ అవుతూ ఉందో, దాని నుంచి మనం బయటికి రావాలి. దానిలో మనం ఏం చేస్తున్నాం, ఆ ప్రకృతిలోనే ఉంటున్నాం కాబట్టి మనం ఆ ప్రకృతిలో ఉండే బాధలన్నీ కూడా మనకు అంటుకుంటున్నాయి. మనలో ఆ పురుషతత్వం ఏదైతే ఉందో, చైతన్యం ఏదైతే ఉందో అది ఉంది, ప్లస్ ఈ జడ పదార్థం కూడా ఉంది. ఈ రెండు కూడా కలిసిపోయి ఉన్నాయి. మనం ఏం చేయాలంటే ఎంతసేపు నేను బాడీ అనుకుంటే మీకు కష్టాలు ఎక్కువ. బాడీకి చిన్న దెబ్బ తగిలా అనుకుంటాం. అట్లా కాకుండా నేను ఈ బాడీ కాదు, లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని అని మనసుని మీరు బాగా రెడీ చేసుకుంటుంటే మనం కొంచెం తక్కువ బాధపడతాం. చిన్నపిల్లలకి దెబ్బ తగిలింది అనుకోండి, వాళ్ళకి ఎంతసేపు బాడీ తప్ప ఇంకేం తెలియదు కదా చిన్నపిల్లలకి. ఇంకా చూసుకుని ఏడుస్తూ ఉంటారు. నిజంగా బాధ ఎక్కువ లేకపోయినా అయ్యో నాకు తగిలిందే అని ఏడుస్తూనే ఉంటారు. మనం పెద్ద ఇంత అలా ఏడవగలమా, అంత అలా ఏడవు. ఇంకా పెద్ద అయితే ఇంకా ఏడవు. ఇంకా మనం ఇంకా ఆలోచించుకుంటే ఈ బాడీ కన్నా లోపల ఏదో చైతన్యం ఉంది. ఆ చైతన్యంతోనే నేను చూస్తున్నాను, వింటున్నాను అన్నీ. బాడీ చనిపోయింది, కానీ ఆ చైతన్యం అనేది బయటకు వచ్చేస్తే బాడీ ఇంకేం లేదు అసలు. సో ఆ చైతన్యం నేను అని మనం గుర్తుంచుకుంటే మన జీవితంలో వేరే రకంగా ఉంటుందన్నమాట. సో ఈ బాడీ, ప్రకృతి అంటే బాడీ, ఈ బాడీ అనేదే ప్రాబ్లం మనకి. బాడీ అండ్ మైండ్ రెండు ప్రకృతే. సో దాని వెనుక ఒక చైతన్యం అన్నది ఉంది, అదే భగవంతుడు, ఇంకేం కాదు. మనలో ఉన్నటువంటి భగవంతుడు అదే చైతన్యమే. సో దానిని ఎప్పుడూ కూడా మనం గుర్తుంచుకుంటూ ఉంటే కనుక మనకి నెమ్మదిగా ఆ తత్వం అన్నది మనకు తెలుస్తుంది. నేను కరెక్ట్గా అది ఇది కాదు అన్నది తెలుస్తుంది అనమాట. సో ఈ సూత్రంలో ఈ గుణాలు రకరకాల స్టేజ్లో ఉంటాయి, ఏ విధంగా ఉంటుందనేది మనకి చెప్పుకుంటూ వచ్చారు. తరువాత సూత్రం 20వ సూత్రంలో ద్రష్టా దృశి మాత్ర శుద్ధోపి ప్రత్యయానుపశ్య. ఇప్పుడు ద్రష్ట అంటే ఎవరు, చూసేవాళ్ళు. దృశ్యం అంటే చూడబడేది, ఏదైతే చూస్తున్నామో దాన్ని దృశ్యం అంటారు. సో ద్రష్ట అంటే ఇక్కడ ఎవరు అనమాట, యాక్చువల్గా మళ్ళీ ఎవరు చూస్తున్నారు, లోపల ఉన్నటువంటి చైతన్యమే. ఈ చైతన్యమే లేకపోతే ఈ కళ్ళు పనిచేయం, ఏం పనిచేయం. ఆ చైతన్యం యొక్క రిఫ్లెక్షన్. ఇప్పుడు ఎలాగ చంద్రుడు మనకు వెలుగునిస్తున్నాడు, చంద్రుడిని కాంతి, అది చంద్రుడు వెలుగుతున్నాడు. ఆ చంద్రుడు వెలుగుతూ ఉంటే మనం అసలు చంద్రుడి మీద వెళ్ళగలిగే వాళ్ళం కాదు. చంద్రుడు వెలగట్లేదు, ఏం వెలుగుతుంది, సూర్యకాంతి చంద్రుడిపై పడుతుంది, పడి అది వెలుగులినట్టు కనిపిస్తుంది. సేమ్ అలాగే మనలో ఉన్నటువంటి ఆ పరమతత్వం ఏదైతే ఉందో ఆత్మ, ఆ ఆత్మ యొక్క ప్రకాశం బుద్ధి మీద పడుతుంది. బుద్ధి మీద పడి నేను ఆలోచించగలుగుతున్నాను. మనం అనుకున్నాం చాలా ఇంటెలిజెంట్, చాలా లోపల ఉన్నటువంటి ప్రకాశం అది దాని మీద పడ్డం వల్ల మీకు ఆ ఇంటెలిజెన్స్ అంతా వచ్చింది. మీ బ్రెయిన్ పనిచేస్తుంది, మీ కళ్ళు పనిచేస్తున్నాయి, చెవులు వినగలుగుతున్నాయి. ఎలా చేస్తున్నారు మీరు, బికాజ్ ఆ శక్తి ఉంది కాబట్టి, ఆ చైతన్యం ఉంది కాబట్టి. సో అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నారు, ద్రష్ట దృశి మాత్ర శుద్ధ అపి. అది చాలా ఎప్పుడు ఒకేలా ఉంటుంది, చేంజ్ అవ్వదు. కానీ అది చేంజ్ అయినట్టు ఎందుకు కనిపిస్తుంది, దాని యొక్క రిఫ్లెక్షన్ మన పైన పడడం వల్ల, దాని యొక్క రిఫ్లెక్షన్ మన యొక్క బుద్ధి పైన పడడం వల్ల ఆ బుద్ధి చేంజ్ అవుతూ ఉంటుంది. అందువల్ల చైతన్యం కూడా చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఒక ప్రిజం ఉంది, ఒక స్ఫటికం క్లియర్గా ఉంటుంది, అందులో ఏమీ ఉండదు. దాని వెనక ఒక ఎర్రటి పువ్వుని తెచ్చిపెడితే ఏమవుతుంది, ఆ స్ఫటికం ఎలా కనిపిస్తుంది, ఎర్రగా కనిపిస్తుంది. ఆ స్ఫటికం నిజంగా ఎర్రగా ఉందా. ఈ విధంగానే మన యొక్క మనస్సు యొక్క లక్షణాలు, మన యొక్క శరీరం యొక్క లక్షణాలు, మన యొక్క బుద్ధి యొక్క లక్షణాలు చైతన్యం మీద ఆపాదించబడుతున్నాయి. మనం ఏమనుకుంటున్నాము, ఆ నేను ఎర్రగా ఉన్నాను అనుకుంటుంది అనమాట స్ఫటికం. నిజంగా స్ఫటికం ఎర్రగా లేదు. నేను దుఃఖంతో ఉన్నాను అనుకుంటున్నాం మనం, కానీ నిజంగా నేను దుఃఖంగా లేను. ఆ మనసు దుఃఖంగా ఉంది. ఆ మనసులో కలిగినటువంటి హ్యాపీనెస్, అన్హ్యాపీనెస్ మనం ఏం చేస్తాం, దానితో ఐడెంటిఫై చేసుకుంటున్నాం. ఇది చాలా సూక్ష్మమైన విషయం, కానీ దీన్ని ఒకసారి మనం కనుక్కుంటే మనకు సెపరేషన్ అనేది కంప్లీట్గా సెపరేషన్ వచ్చేస్తుందంట. అది మనం మొత్తం భారతదేశంలో మీరు ఎన్ని పుస్తకాలు, కొన్ని వందల గ్రంథాలు ఉన్నాయి, కొన్ని వేల మంది మహాత్ములు ఉన్నారు, వీళ్ళందరూ చెప్పేది ఇది ఒక్కటే.
మనం కన్నా శరీరం మనస్సు అనేది సెపరేట్. మనలో ఉండే చైతన్యాన్ని గుర్తించండి. శరీరంలో ఉండండి, శరీరంలో అన్ని పనులు చేయండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ తెలుసుకోండి మన లోపల ఉన్నటువంటి చైతన్యం. సో ఇది అదే చెప్తున్నారు. ద్రష్టా శుద్ధోపి ప్రత్యయానుపశ్య. అంటే ప్రత్యయం అంటే ఏదైతే దానికి దగ్గరలోకి వచ్చిందో దాని యొక్క లక్షణాలు తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారు. మంచి మంట ఉందనుకోండి, ఆ మంటలో ఒక ఇనుప గోళం, మీరు ఎప్పుడన్నా ఇది షార్ట్ పుట్ అంటారు తెలుసా, అది తీసుకెళ్ళి అందులో వేయండి. కొంతసేపటికి ఏమవుతుంది, అది ఎర్రగా మారిపోతుంది. ఎర్రగా మారిపోతుంది. దేని లక్షణాలు వచ్చాయి? అగ్ని యొక్క లక్షణాలు దీనికి వచ్చాయి అని చెప్పి నేను అగ్నిగోళం అంటున్నాను. నేను యాక్చువల్గా అది అగ్నిగోళం కాదు, అగ్ని యొక్క లక్షణాలు తీసుకునేది అలా కనిపిస్తుంది. అట్లాగే నేను నా మనసు ఆనందంగా ఉందనుకోండి, దుఃఖంగా ఉందనుకోండి, నేనే దుఃఖంగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను భ్రాంతి మనకు కలుగుతూ ఉంటుంది అనమాట. ఆ భ్రాంతిని మనం తొలగించుకోవాలంటే కొంచెం వర్క్ చేయాలి. దానికోసం కొంచెం ఎక్కడో ఒక చోట కూర్చొని మనం ఆలోచిస్తే ఇట్లాంటివన్నీ కూడా నెమ్మదిగా లోపలిగా ఆలోచనలన్నీ కూడా లోపల ఇంప్రింట్ అయ్యి మన జీవితంలో మార్పు వస్తుంది. అందువల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ బాడీ వేరు, మైండ్ వేరు, చైతన్యం వేరు. ఆ చైతన్యం నేను అన్నది గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ బాడీ ఓన్లీ ఒక వాహనం, మా ఇన్స్ట్రుమెంట్ అన్న. నాకు ఒక కార్ ఎలా ఉందో అలాగే అది కూడా. సో ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. కార్ని ఏం చేస్తాం, అలా శుభ్రం చేస్తాం, దాంట్లో వెళ్ళాలి కదా, అన్నీ చేస్తాం. అలాగే బాడీని కూడా మనం కేర్ తీసుకుంటాం. కానీ బాడీతోనే ఐడెంటిఫికేషన్ ఉంటే ఇంకంత జీవితంలో దుఃఖమే, దుఃఖం సుఖం ఎప్పుడూ ప్రశాంతత ఉండదు లైఫ్లో. సో ఇది మనం తెలుసుకొని మనం జీవించాలి. తరువాత తదర్థ ఏవ దృశ్యస్యాత్మ 21. ఇప్పుడు చూడండి, మనం చెప్పుకున్నాము ప్రకృతి తర్వాత చైతన్యం, ఈ రెండు ఉంటాయనుకున్నాం కదా. ఈ ప్రకృతి ఎందుకు, ఈ చైతన్యంకి ఒక అనుభూతిని కలిగించి ఆ అనుభూతి ద్వారా నేను ఈ శరీరం కాదు, నేను ఈ యొక్క ఆత్మాని తెలుసుకోవడానికే ప్రకృతి. అంటే ఇక్కడ రెండు కలిసిపోయాయి కదా, కలిసిపోయిందని బయటికి రావాలంటే ఈ ప్రకృతి ఎందుకనమాట, ఈ పురుషుడికి కేవలం త్రూ ఎక్స్పీరియన్స్ నీకు తెలుసుకోవడానికి, ఇది నేను కాదని తెలుసుకోవడానికి. సో ఇక్కడ ఏంటి, తదర్థ ఏవ దృశ్యస్యాత్మ అంటే అది అర్థం అనమాట. ఓన్లీ ఈ ప్రకృతి కేవలం ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా దాని నుంచి బయటికి రావడానికి మాత్రమే ప్రకృతి, ఇంకెందుకు కాదు. ఇంకా మనలో మనం బౌండ్ అయిపోయాం అనుకోండి, దానివల్ల అర్థం లేదనమాట. నెక్స్ట్, కృతార్థం ప్రతి నష్టమప్యనష్టం తదన్య సాధారణత్వాత్. సపోజ్ చూడండి, నేను ఎంతో సాధన చేసి నేను తెలుసుకున్నాను, నేను ఈ బాడీ కాదు, ఈ ప్రకృతి కాదు, ఇది ఏమీ కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, నన్ను ఎంత కష్టపెట్టినా నేను కష్టపడను, నేను చైతన్యమనే నాకు చేతన నాకు కలిగితే నాకు ప్రకృతి లేదు, ప్రకృతి నన్ను ఏమి చేయలేదు. అటువంటి మహాత్ములకు మీరు చూసారు కదా, రమణ మహర్షి, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ప్రకృతి ఏం లేదు, వాళ్ళకి ఏమి చేసినా ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవారు వాళ్ళు. అలా వాళ్ళకి ప్రకృతి లేదు, కానీ మిగిలిన వాళ్ళందరికీ ప్రకృతి ఉంది, నాశనం అవ్వలేదు. వాళ్ళకి మాత్రమే ప్రకృతి లేదు. ఎవరైతే సాధన చేశారో, ఎవరికైతే ఇటువంటి రియలైజేషన్ కలిగిందో వాళ్ళకి మాత్రమే ప్రకృతి నాశనం అయింది. మిగిలిన వాళ్ళందరికీ అది ఎప్పుడు బాధలు పెడుతూనే ఉంటుందన్నమాట. అది చెప్తుంది ఈ సూత్రం. ఏం చెప్తుంది, కృతార్థం ప్రతి నష్టమపి. కృతార్థం అంటే ఎవరైతే దీన్ని సాధించారో వాళ్ళకి నష్టమైపోయింది ప్రకృతి, ఇంకా ఏం చేయలేదు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. కానీ మామూలు వాళ్ళందరికీ కూడా అది ఉంది, దాంతోపాటు మనం కుస్తీ పట్టాల్సిందే అని చెప్తుంది. నెక్స్ట్ 23వ సూత్రంలో స్వస్వామి శక్త్యోహో స్వరూప ఉపలబ్ధి హేతు సంయోగ. అసలు ఈ ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందండి మనకి, ప్రాబ్లం ఎక్కడొచ్చిందట, ఈ ప్రకృతి అండ్ చైతన్యం అంటే చైతన్యము జడ వస్తువు రెండు కలవడం వల్ల వచ్చింది ప్రాబ్లం. ఇక్కడ చైతన్యం ఒకటి ఉందనుకోండి, ఏం హాయిగా ఉంటుంది. ప్రకృతి ఒకటి ఉంటే దానికి అసలు ఏమీ లేదు, అంటే కలపడే ఉంటుంది, అది దాని మూమెంటే రాదు. ప్రకృతి చైతన్యంతో కలవకపోతే మూమెంటే రాదు. ఇప్పుడు ఇవి రెండు కలిసాయి కాబట్టి ప్రాబ్లం వచ్చిందనమాట. సంయోగ అంటే రెండు కలవడం, దాన్ని గ్రంథి అంటారు. చిత్ జడ గ్రంథి ముడిపడిపోయిందంట, ఆ ముడిని విడదీయడం చాలా కష్టం. ఆ ఇది మనకి సంయోగం అన్నది మనకు ప్రాబ్లము. ఆ సంయోగం ఎందుకు వస్తుందట, తస్య హేతు అవిద్య, ఇగ్నోరెన్స్ ఈజ్ ద కాజ్. ఇగ్నోరెన్స్ వల్ల సంయోగం వస్తుంది. ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం అంటే ఏంటి, రాంగ్ ఐడెంటిఫికేషన్. కరెక్ట్, అజ్ఞానం అంటే రాంగ్ ఐడెంటిఫికేషన్ విత్ మ్యాటర్. వీఆర్ కాన్షియస్నెస్ బట్ వీఆర్ రాంగ్లీ ఐడెంటిఫైయింగ్ విత్ మ్యాటర్, దట్ ఈజ్ అవిద్య. సో అది పోతే నీకు ప్రాబ్లం పోయినట్టే. సంయోగం ఎప్పుడైతే పోయిందో యువర్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్.
మీకు అర్థమైందా? మీరు జీవితంలో ఒకసారి ఆలోచించండి. అంటే అంత పెద్ద పెద్ద విషయాలు ఈ మాటలని ఆలోచించక్కర్లేదు. మన జీవితంలో ప్రాబ్లం నిజంగా ఎందుకు వస్తుంది? రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఈజ్ మన ఐడెంటిఫికేషన్ విత్ బాడీ. నేను బాడీని మాత్రమే అనుకోవడం, అవునా కదా? కానీ నిజంగా డీప్గా మనం అనలైజ్ చేస్తే ఈ బాడీ ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఇప్పుడు చూడండి, ఈ బాడీలో మన శరీరంలో రకరకాల కణాలు ఉన్నాయి, ఒకే రకం కణం కాదు. ఇప్పుడు ఈ గోళ్ళల్లో ఉండే కణాలు ఒక రకంగా ఉంటాయి, ఇక్కడ ఉండే కణాలు ఒక రకంగా ఉంటాయి. ప్రతి కణము కూడా దేనికి దానికి సెపరేట్, ప్రతి కణం సెపరేట్. కొన్ని కోట్ల సెల్స్ ఉన్నాయి, కానీ మీ అంతటి కలిపి మనం ఏమంటున్నాం? ఒక శరీరం అంటున్నాం. కానీ శరీరంలో అన్నీ చాలా యూనిట్స్ ఉన్నాయి మీకు, చిన్న చిన్న చిన్న. అలాగే ఈ ప్రపంచం మొత్తం కూడా ఒక శరీరం లాంటిది. మనం సెపరేట్ అని మన అజ్ఞానం వల్ల మనం అనుకుంటున్నాం. ఇప్పుడు ఈరోజు ఈ బాడీలో ఉన్నటువంటి ఒక కణం లేదా ఒక చిన్న ఎలిమెంట్ రేపొద్దున సూర్యుడిలోకి వెళ్ళొచ్చు, సూర్యుడిలో ఇక్కడికి రావచ్చు. కాన్స్టెంట్గా మీకు ఈ బాడీ అన్నది, ఈ మెటీరియల్స్ ఏమవుతున్నాయి? కాన్స్టెంట్ ఫ్లక్స్. చర్మానికి ఒకవేళ ఈ స్పర్శ చేసే శక్తి లేదనుకోండి, ఇలా అప్పుడు మీరు బాడీ ఫీల్ అవ్వగలరా? మీకు స్పర్శ శక్తి ఉంది కాబట్టి గాలి వచ్చి ఇక్కడ తగులుతుంది కాబట్టి నా బాడీ ఇక్కడ ఉంది, బౌండరీ అనుకుంటున్నాం. ఒకవేళ చర్మానికి స్పర్శ చేసే శక్తి లేదనుకోండి, మీకు బాడీ ఎక్కడుంది ఎలా తెలుస్తుంది? తెలియదు. సో ఇదంతా కూడా ఏంటనమాట, ఈ మ్యాటర్ అంతా కూడా ఒకటే మొత్తం పదార్థం. ఇది నా బాడీ, నీ బాడీ అనుకోవడం, ఇట్స్ ఓన్లీ అవర్ సెన్సెస్ ఇచ్చే రాంగ్ ఐడెంటిఫికేషన్ అనమాట. సో ఇది అంతా కూడా అవిద్య, రాంగ్ ఐడెంటిఫికేషన్ వల్ల ఇది వస్తుంది. నెక్స్ట్, తత్ అభావాత్ సంయోగ అభావ హానం తదృశేహే కైవల్యం. ఇప్పుడు ఏంటి, ఎప్పుడైతే సంయోగం పోయిందో, ఈ చైతన్యానికి దీనికి సంయోగం ఎప్పుడైతే పోయిందో అప్పుడు ఏమవుతుంది? అజ్ఞానం పోయినట్టే. అజ్ఞానం పోతే సంయోగం పోయినట్లే. సో ఇవి రెండు కూడా మనం ఎప్పుడైతే మనం దాన్ని బయటకు వస్తామో అప్పుడు ఏమవుతుంది? కైవల్యం. అప్పుడు మనకేమొస్తుంది? ఫ్రీడమ్ వస్తుంది. దేని నుంచి ఫ్రీడమ్ వస్తుంది? దేని నుంచి ఫ్రీడమ్ వస్తుంది? ప్రకృతి నుంచి ఫ్రీడమ్ వస్తుంది. అంటే చైతన్యము జడ పదార్థం నుంచి స్వేచ్ఛ అన్నది వస్తుందన్నమాట. అది ఫ్రీడమ్. తదృశేహే కైవల్యం. సో ఇదంతా కూడా మనం ఎలా చేసుకోవచ్చు అంటే, స్వామీజీ ఈ కొటేషన్స్లోనే చెప్తారు, చాలా ఇంపార్టెంట్ కొటేషన్ ఒకటి ఉంది కదా, ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియలీ డివైన్. ద గోల్ ఈజ్ టు మేనిఫెస్ట్ దిస్ డివినిటీ బై కంట్రోలింగ్ నేచర్, ఎక్స్టర్నల్ and internal. Do this either by work or worship or psychic control or philosophy, by one or more and be free. చక్కగా మొత్తం అంటే మా స్వామీజీ చెప్పిన టీచింగ్ అంతా ఇంట్లో వచ్చేస్తుంది. ఈ సూత్రం చెప్పేటప్పుడు ఇది చాలా ఫేమస్ కొటేషన్ ఇది. అంటే ప్రతి వాళ్ళలోనూ కూడా దివ్యత్వం, దైవత్వం అనేది గర్భితంగా ఉంది. ప్రతి వాళ్ళలోనూ భగవంతుడి యొక్క అంశం ఉంది మనలో. మన యొక్క జీవిత లక్ష్యం ఏంటి? దానిని వ్యక్తం చేయడం, అభివ్యక్తం చేయడం. ఎలా అభివ్యక్తం చేస్తాం? మనలో ఉన్నటువంటి భగవత్ శక్తిని ఏ విధంగా అభివ్యక్తం చేయాలి చెప్పండి? ఏ విధంగా అభివ్యక్తం చేయాలి? ఎలా తెలుస్తుంది మనం అభివ్యక్తం చేస్తున్నామా లేదా అన్నది? ఎవరైనా చెప్పాలి. ఎలా ఎలా అంటే ఇవన్నీ ఫిలాసఫీ చెప్పుకోవడం, మన జీవితంలో మనం ఎలాగా మనలో ఉన్నటువంటి దైవీ శక్తి బయటికి అభివ్యక్తి అవుతుంది అనడానికి ఉదాహరణ ఏం చెప్తారు మీరు? మన ఐడెంటిఫికేషన్ బాడీ నుంచి, తర్వాత మనసు నుంచి ఐడెంటిఫికేషన్ పోవాలి, అంతే కదా. బాడీతో ఐడెంటిఫికేషన్ పోతుందని ఎలా తెలుస్తుంది? నీకు ఏమైనా వ్యాధులు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు బాడీకి నువ్వేం చేస్తావు? స్థిరంగా ఉంటావు. నీ శరీరానికి ఏదైనా రోగం వచ్చిందనుకో, మనం ఎలా ఉంటాం? స్థిరంగా ఉండాలంటే అభివ్యక్తి చేసినట్లేగా. అలా కాకుండా నా శరీరానికి ఏదో వచ్చిందని రాత్రంతా బెంగ పెట్టుకుని రోజంతా ఏడ్ చేసావు అనుకో, నీ ఐడెంటిఫికేషన్ బాడీతోనే ఉంది, అంటే యు ఆర్ నాట్ మేనిఫెస్టింగ్ దట్ డివినిటీ. సో బాడీలో ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కొని దాన్ని ఫేస్ చేసి దాన్ని సరి చేసుకోవడానికి మనకు విల్ పవర్తో మనం సరి చేసుకోవాలి. అది దైవీ శక్తి అంటే. అలా కాకుండా నాకు వచ్చింది నా కర్మ కాలిపోయింది ఇంకంతే, నా జీవితం ఇంతే అనుకున్నావు అనుకో, యు ఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ బాడీ, నో మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ. సింపుల్. అలాగే ఇప్పుడు ఎవరో నిన్ను అసలు ఈ అమ్మాయి అసలు మంచిది కాదు అన్నారు, తిట్టారు పట్టుకొని. అప్పుడు నువ్వేం చేసావు? నేను మంచిదాన్ని కదా ఏంటంటావు అని చెప్పి మళ్ళీ రెండు మాటలు అన్నావు అనుకో, నువ్వేంటి? యు ఆర్ నాట్ మేనిఫెస్టింగ్ డివినిటీ బికాస్ యు ఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ యువర్ మైండ్. నువ్వు మంచి అమ్మాయి కాదు, నువ్వు నిస్వభావం గురించి. సో చూడండి, రియాక్షన్ ఉండదు. ఒక్కటే వాళ్ళలో ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు, తొందరగా వాళ్ళు రియాక్ట్ అవ్వరు, తొందరగా ఏం కోపం రాదు.
వాళ్ళు ఎవరైతే యోగులు ఉన్నారో వాళ్ళకి. ఇదే మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ అంటే మీ శరీరం నుంచి అంత వెలుగులు బయటకు వచ్చేస్తాయని కాదు. దివ్యత్వం అంటే అలా వెలుగులు వచ్చేసి వెలుగులు కాదు, అది క్యారెక్టర్లో ఎంత చేంజ్ వస్తుందన్నమాట. అలాగే ఇంకొకటి, మన అహంకారం తగ్గుతుంది. మన అహంకారం తగ్గి మనతో అందరూ కూడా మనతో ఫ్రెండ్షిప్ చేయాలని చూస్తారు, మనం దూరంగా వెళ్ళిపోరు. దివ్యత్వం బయటికి ప్రకటించడం అంటే ఏంటంటే చాలా ట్రాన్స్పరెంట్ అవుతుంది. నీ వ్యక్తిత్వం అనేది చాలా ట్రాన్స్పరెంట్ అవుతుంది. నీలో మనసులో ఉన్నది నువ్వు మాట్లాడతావు, లోపల ఒకటి బయట ఒకటి ఇట్లాంటివి ఉండదు. సో అంత ప్యూరిటీ నీకు వస్తుంది కాబట్టి అందరికీ ఏమవుతుందన్నమాట, ఒక అట్రాక్షన్ ఉంటుంది. ఆ పర్సనాలిటీ అంటే డిసిప్లిన్ ఉంటుంది లైఫ్లో. ఇదే వ్యక్తం ఉంటుంది దివ్యత్వం, ఇంకేం కాదు. సో ఈ విధంగా స్వామీజీ ఇక్కడ ఏం చెప్తున్నారనమాట, దివ్యత్వాన్ని వ్యక్తం చేయాలి. ఎలా చేయాలి? 4 రకాల ఉపాయాలు చెప్తున్నారు, 4 యోగాలు చెప్తున్నారు. 4 రకాల ఉపాయాలు: భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం, రాజయోగం. సైకిక్ కంట్రోల్ ద్వారా కానీ, అంటే నీ యొక్క మనస్సుని కంట్రోల్ చేసుకోవడం ద్వారా దాన్ని రాజయోగం అంటారు. తర్వాత భక్తి యోగం, భగవంతుడి పైన నువ్వేం చేసినా భగవంతుడికి చెప్పి చేస్తావు, ప్రార్థనతో చేస్తావు. అప్పుడు నీ మనసు ఏమవుతుందనమాట, నీ మనసు కొంచెం చాలా తేలికయ్యి భగవంతుని మీద భక్తి పెరుగుతుంది. నీ మీద ఇంట్రెస్ట్ కాకుండా ఒక విశాలమైన తత్వం ఏదైతే ఉందో భగవత్ తత్వం పైన నీకు భక్తి పెరుగుతుంది. దానివల్లన్నా నువ్వు చేయొచ్చు ఇది, లేకపోతే నీ మనసుని నువ్వు కంట్రోల్ చేసుకున్నా చేయొచ్చు. అలాగే ఎనాలిసిస్, విశ్లేషణ. అసలు ఈ ప్రపంచం అంటే ఏంటి, సైన్స్ ఇదంటే ఇప్పుడు ఇదంతా చూసుకుంటూ వెళ్తే వెనుకున్నది ఒకే పరమాణువు మొత్తం ప్రపంచం వెనుక. సో అలా విశ్లేషణ దాని జ్ఞానయోగం అంటారు. అదన్నా నువ్వు చెయ్యి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో ఇవన్నీ కర్మయోగం. లేకపోతే పని ద్వారా నువ్వేం చేస్తావు, పని ఎటువంటి పని చేయాలి, ఫలితాన్ని ఆశించకుండా నిస్వార్థంగా నువ్వు పని చేస్తే నువ్వు నీ దివ్యత్వం బయటికి వచ్చినట్లే. సో ఈ విధంగా నీ దివ్యత్వాన్ని బయటకు తీసుకురావాలి. నీలో ఉన్నటువంటి నువ్వు 4 మార్గాల్లో తీసుకురావచ్చు: సైకిక్ కంట్రోల్, వర్క్, తర్వాత వర్షిప్, తర్వాత ఫిలాసఫీ అంటే థింకింగ్ అనమాట. థింకింగ్ వల్ల ఇలా అంటే మనకు ఉన్నటువంటి అన్ని ఇన్స్ట్రుమెంట్స్, ఆలోచించే నేచర్ ఉంది మనకి. అలాగే భావించే నేచర్ ఉంది. తర్వాత ఇంకా డిసిప్లిన్ నేర్చుకునే వర్క్, వర్షిప్, ఇంకోటి ఏంటనుకున్నాం, సైకాలజీ, వర్షిప్ ఉంది. భావం ద్వారా నువ్వు భక్తి యోగం, తర్వాత జ్ఞానం ద్వారా జ్ఞానయోగం, తర్వాత సైకిక్ కంట్రోల్ అంటే మనము ఈ బాడీని మైండ్ని డిసిప్లిన్ చేసుకోవడం. ఈ విధంగా రకరకాల నీకు ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటినీ కూడా భగవంతుని వైపు నువ్వు చేసినప్పుడు భగవంతుని యొక్క తత్వం నీకు అర్థమై నీలోంచి ఆ దివ్యత్వం అనేది బయటకు వస్తుంది. నువ్వు ఆనందంగా ఉంటావు, నీ చుట్టుపక్కల ఉన్నవాడు కూడా చాలా ఆనందంగా ఉంటారు. సో అది మన యొక్క ఇది. సరే, ఇప్పుడు 26వ సూత్రంలో వివేక ఖ్యాతి అవిప్లవ హానోపాయ. చూడండి, దీనిని మనలో ఉన్నటువంటి అవిద్యను నాశనం చేసుకోవాలంటే ఏం చేయాలి? అవిప్లవ వివేక ఖ్యాతి అంటే కంటిన్యూస్ వివేకం అన్నది కంటిన్యూస్ జాగ్రత్తగా ఉండాలి. ఏది శాశ్వతంగా ఉంటుంది ఈ ప్రపంచంలో, ఏది కొన్ని రోజులే ఉంటుంది, కొన్ని రోజులే ఉండే వాటి పట్ల ఎక్కువ అటాచ్మెంట్ పెంచుకోకుండా ఏదైతే శాశ్వతంగా ఉందో దానితో అటాచ్మెంట్ని పెంచుకోవడం. సో వివేకం అన్నది ఎప్పుడు సదా జాగ్రత్తగా ఉంటే అప్పుడు తొందరగా మనం ఈ గోల్ని చేరుకోవచ్చు అనమాట. అది అవిప్లవ వివేక ఖ్యాతి హానోపాయ అంటే దీనిని మనం తగ్గించే ఈ అవిద్యను, ఈ ఇగ్నోరెన్స్ని ఎలా మనం తగ్గించుకోవడం అంటే కేవలం వివేకం ద్వారా మనం తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఎప్పుడు కాన్స్టెంట్గా ఏది కాంబినేషన్, ఏదైతే కాంబినేషనో రెండిటి కలయిక వల్ల ఏదైతే వచ్చిందో అది ఎప్పుడూ కూడా నాశనం అయిపోతుంది. ఎప్పుడు కూడా కాంబినేషన్ అయినది ఎప్పుడు ఏ రోజు కూడా శాశ్వతం కాదనమాట. ఈ విధంగా మనం అనలైజ్ చేసుకుంటూ వివేకంతో ముందుకెళ్ళాలి. ఇప్పుడు చూడండి 27వ సూత్రంలో తస్య సప్తధా ప్రాంతభూమి ప్రజ్ఞ. ఇది చాలా ముఖ్యమైనది. మనం ఇలా సాధన చేస్తున్నాం అనుకోండి, యోగులు మన యోగ మార్గంలో ఉన్నాం. అప్పుడట 7 స్టేజెస్ వస్తాయట మనకి. ఒక్కొక్క స్టేజ్ని బట్టి మనం తెలుసుకోవచ్చు మనం ఎంత దూరం వెళ్ళామన్నది. చాలా ఇంట్రెస్టింగ్. చూడండి, ఫస్ట్ స్టేజ్లో ఇప్పుడు అంటే నిజంగా మామూలుగా ప్రపంచంలో చాలామంది ఈ భగవంతుడు అవసరం లేదు, ఏది అవసరం లేదని మామూలుగా వాళ్ళు మనుగడ అనేది జీవితంలో ప్రధానమని చూస్తారు. కానీ కొంతమందికి ఎవరైతే లేదు, ఒక శాశ్వతమైన సత్యం ఒకటి ఉందని ఎవరికైతే కనువిప్పు కలిగిందో వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుని పైన ఆధారపడతారు, భగవంతుని గురించి ఆలోచిస్తారు. అయితే ఆలోచించేటప్పుడు కూడా అంత తొందరగా మనం ఒక మార్గానికి మనం ఒక ఏంటంటారు ఒక స్థిరమైన అభిప్రాయానికి రాలేము. స్థిరమైన అభిప్రాయం రావడం కూడా చాలా అదృష్టం అన్నమాట. ఏం చేస్తాం, ఒక్కొక్కసారి ఇక్కడికి వెళ్తాం, ఈ గుడికి వెళ్తాం, లేకపోతే ఆ గుడికి వెళ్తాం, ఈ మఠానికి వెళ్తాం, ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తాం. కన్ఫ్యూజన్ అనమాట లోపల.
ఒక స్పష్టత రాలేదు భగవంతుడు అంటే ఏంటి అన్నది. ఫస్ట్ నీకు సైన్ ఏంటంటే యోగ మార్గంలో ఈ భగవంతుడు అంటే ఇది అనే స్పష్టమైన ఒక అభిప్రాయం నీకు కలుగుతుంది. అది ఫస్ట్ సైన్. ఇంకా నీకేంటంటే దాంట్లో డౌట్ ఉండదు. ఇంకా నువ్వు వెళ్ళలేవు, ఇంకా వెళ్ళలేదు ఆ మార్గంలోకి, కానీ నీకు ఆలోచన ద్వారా ఇది భగవంతుడు అంటే అని నీకు స్పష్టమైన ఒక అభిప్రాయం అన్నది నీకు కలుగుతుంది. అది ఫస్ట్ స్టెప్. నీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉందనుకో, అది నీకు ఇంకా రాలేదన్నమాట, అక్కడికి ఇంకా తెలియాలి. అది నెంబర్ 1. రెండవ స్థాయిలో యోగ మార్గంలో వాళ్ళకున్న కష్టాలన్నీ ఇంకా దీనివల్ల వీళ్ళ వల్ల నాకు కష్టం, వాళ్ళ వల్ల నాకు కష్టం అని మనం కంప్లైంట్ చేయడం అనమాట. ఎవరి వల్ల కష్టం కాదు, అది కష్టం అంతా నా వల్లే అని అర్థమవుతుంది. బయట ప్రపంచం వల్ల నేను కష్టపడుతున్నాను అన్న ఆలోచన పోతుందంట. రెండో సైన్. మనం ఎక్కడున్నామో చూసుకోండి. మనం ఏం చేస్తాం, వాళ్ళ వల్ల ఈ అమ్మాయి వల్ల ఇలా అయింది, వాళ్ళ వల్ల ఇలా అయింది అనుకుంటాం కదా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారనమాట, రెండో స్థాయిలో అసలు నేను కష్టం అన్నది మనం ఆ ఫీలింగ్ అన్నది పోతుంది, ఈవెన్ కష్టపడినా సరే. ఆ తర్వాత మూడవ స్థాయిలో నీకు ఫుల్ నాలెడ్జ్ వస్తుంది భగవంతుడి గురించి. భగవంతుడు అంటే ఇది అన్న నాలెడ్జ్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. మనం ఇంకా ఫస్ట్ 2 స్టేజ్లోనే ఉన్నాం మనం అందరం కూడా. మూడో స్టేజ్ చాలా కష్టం. భగవంతుడి గురించి నాలెడ్జ్ కావాలంటే ఆల్మోస్ట్ రియలైజేషన్ ఉంది. అలాగా ఫుల్ నాలెడ్జ్ అనేది అంటే నీకు ఒక ప్రజ్ఞా సంస్కారం అని చెప్పాను కదా, మీకు అనుభూతి కలుగుతుంది భగవంతుడే సత్యం, ఇదంతా అసత్యం అని చెప్పి. అనుభూతి కలిగే వరకు నువ్వు ఎస్టాబ్లిష్ అవ్వలేవు ఆ సత్యంలో. సో మూడవ స్థాయిలో నీకు ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. తరువాత 4వ స్థాయిలో నాకు జీవితంలో ఎన్ని బాధ్యతలు ఉన్నాయి, మా పిల్లలు ఉన్నారు, ఈ బాధ్యత అనే ఫీలింగ్ పోతుందండి. నువ్వేం చేయట్లేదు యాక్చువల్గా, అంత భగవంతుడే చేయిస్తున్నాడు నీతో. కానీ మనం ఏం చేస్తాం, నేను లేకపోతే అసలు అవ్వదు, మా పిల్లలు ఉండలేరు నేను లేకపోతే. ఎన్ని రోజులు వచ్చినా మనం పిల్లల్ని అంటుపెట్టుకొని సంసారాన్ని అంటుపెట్టుకునే ఉంటాం. ఈ 4వ స్టేజ్లో వాళ్ళకి ఆ భ్రాంతి పోతుంది. కాదు, నేను వచ్చింది ఎందుకు, నేను భగవంతుని తెలుసుకోవడానికి. ఈ ప్రపంచంలో నేను పుట్టింది భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి. వేరే వాళ్ళకి నేనేదో హెల్ప్ చేయాలన్నది ఒక భ్రాంతి. అది నువ్వు ఉన్నా లేకపోయినా వాళ్ళు దే విల్ గెట్ ఆన్ అన్న తెలుస్తుంది అన్నమాట. డ్యూటీ సెన్స్ అన్నది పోతుంది, ఈ డ్యూటీ నాది అని చెప్పేసి. సో నీ హయ్యెస్ట్ డ్యూటీ ఏంటి, భగవంతుని గురించి తెలుసుకోవడం. అది నీకు స్పష్టమవుతుంది 4వ స్థాయిలో. 5వ స్థాయిలో ఏమవుతుందనమాట, చిత్త చాంచల్యం అంటే మైండ్ అసలు ఇంకా ఇలా ఉంటుందన్నమాట, దిక్సూచిలాగా అటు ఇటు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మైండ్ ఒకే వైపు ఉంటుందట. చిత్త చాంచల్యం అనేది కంప్లీట్గా పోతుంది. ఎట్లాంటి స్టేజో చూడండి, అది నువ్వు అసలు స్ట్రగులే లేదు, ఇంకా మైండ్ ఒకే వైపు ఉంది. అంటే ఇదంతా కూడా టెంపరీ, వస్తాయి పోతాయి అనేది నువ్వు కాన్స్టెంట్గా వచ్చే చిత్త చాంచల్యం అనేది 5వ స్టేజ్లో పోతుంది. తరువాత 6వ స్టేజ్లో నీ యొక్క మైండ్ ఏదైతే ఉందో అది దాని యొక్క కాజ్ దేని నుంచి ఏదైతే వచ్చిందో దానిలో మెర్జ్ అయి ఉంటుంది. మెడిటేషన్ కూర్చుంటే హాయిగా ఇంకే థాట్ రాదనమాట. హాయిగా చైతన్యంలో మైండ్ కంప్లీట్గా రెస్ట్ అయి ఉంటుంది. మీరు మహానుభావులందరినీ ఊహించుకుంటే మీకు ఈ స్టేజ్లని ఊహించుకోవచ్చు. వాళ్ళ స్టేజ్ ఇలా ఉంటాయన్నమాట. సో మొత్తం దాని యొక్క కాజ్ ఏదైతే కారణం ఉందో అందులో లైవ్ అయిపోతుంది. లైవ్ అయిపోయిన తర్వాత మొత్తం నీ యొక్క పర్సనాలిటీ 7th స్టేజ్లో మొత్తం నీ పర్సనాలిటీ ఏదైతే ఉందో నీ మనస్సు శరీరం అంతా కూడా ఆ యొక్క హయ్యెస్ట్ ఆత్మలో కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఈ 7 స్టేజ్ల్లో ఉంటాయి. అర్థమైందా? సో మనకి ఎంత దూరం ఉందో చూడండి మన జీవితం. సరే, ఇప్పుడు ఇదంతా కూడా పెద్ద పెద్ద మాటలు విన్నాం. బాబు ఏంటిది ఆత్మ ఏంటి, ఇదేంటి వింటుంటే ఎందుకురా బాబు ఈ క్లాస్ వినాలని అనిపించు. కానీ ఇక్కడ పతంజలి మహర్షి ఏం చేస్తున్నారంటే కేవలం పెద్ద పెద్ద మాటలు చెప్పి వదిలేలేదు ఆయన. ప్రతి చోట కూడా ఎలా నువ్వు ప్రాక్టీస్ చేయాలి అది కూడా చెప్తున్నారు. దానినే అష్టాంగ మార్గం అంటారు. మీకు అందరికీ తెలుసా? యోగాంగ అష్టాంగ మార్గం అంటారు. పతంజలి మహర్షి చెప్తారనమాట. అది 28వ సూత్రంలో ఏం చెప్తున్నారంటే యోగాంగ అనుష్ఠానాత్ అశుద్ధిక్షయే జ్ఞానదీప్తి అవివేక ఖ్యాతే. చూడండి, ఇప్పుడు ఈ యోగాంగాలని అంగాలు అంటారు, యోగాంగాలు వాటిని నువ్వు ప్రాక్టీస్ చేస్తే నెమ్మదిగా ఏమవుతుందనమాట, జ్ఞానదీప్తి, నీకు జ్ఞానదీప్తి వస్తుంది. ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు, ఇవి నేను ఏవైతే చెప్తున్నానో అవి మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఈ స్టేజెస్ అన్నీ కూడా మీకు కలుగుతాయి అని చెప్తున్నారు. సో ఈ అష్టాంగ మార్గం ఏంటంటే మీకు అందరికీ తెలుసా? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి 8 వచ్చాయి కదా. సో ఈ 8లోనూ కూడా మీరు వరుసగా చెప్పుకుంటూ వెళ్తారు. ఇప్పుడు చాలా చివరి వరకు సాధన పాదంలో చివరి వరకు జరుగుతుంది. ఈరోజు యమ అంటే ఏంటంటే అహింస, సత్యము,
అస్తేయ, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, యమాహ. అహింస అంటే హింస చేయకూడదు. హింస ఎన్ని రకాలు? 3 రకాల హింస. ఒకటి శరీరంతో ఎవరినైనా హింసించడం అంటే ఫిజికల్గా, భౌతికంగా. రెండవది మానసికంగా, మనస్సుని యొక్క ఆలోచనలతో. ఆలోచనలు నిజంగా నెగిటివ్ థాట్స్ ఉంటే వాళ్ళు పక్కన కూర్చోలేము మనం, భయంకరంగా ఉంటుంది వాళ్ళతో మనం డీల్ చేయడం అనేది. సో అలాగే మానసికమైనటువంటిది, కాయికమైనటువంటిది, వాచికమైనటువంటిది. ఒక మాట మాట్లాడితే కొంతమంది మనం ఎంతోమందిని హర్ట్ చేస్తాం చిన్న చిన్న మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా. సో ఇదంతా కూడా హింస. హింస అంటే ఏంటి? ఎవరిని బాధ పెట్టడం, మన వల్ల ఎదుటి వాళ్ళు బాధ పెట్టడం. అది జాగ్రత్తగా ఉండాలి. ఈ రూల్స్ ఎన్ని ఉంటాయంటే మనకి యోగం కావాలంటే ఇవన్నీ కావాలన్నమాట. ఎవరిని కష్టపెట్టకూడదు. ఎక్కడున్నాం మనం? సో అహింస. నెక్స్ట్ సత్యం. సత్యం అంటే ఎప్పుడూ కూడా నిజమే, సత్యమే మాట్లాడాలి, దాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. తర్వాత అస్తేయ అంటే ఎవరిది వస్తువుని దొంగిలించకుండా ఉండడం. దొంగిలించకుండా ఉండడం అంటే యాక్చువల్గా ఏం చెప్తున్నారంటే ఇక్కడ, నీకు అవసరమైన దానికన్నా ఎక్కువ వస్తువును నువ్వు తీసుకున్నావు అనుకో, అది కూడా దొంగతనంతోనే సమానమని చెప్తున్నారు. ఏదైతే జీవితంలో నీకు అవసరమో అంతకన్నా ఎక్కువ మనం తీసుకోకూడదు. అది నేరమే అనమాట, దొంగతనం కింద చెప్తున్నారు. తర్వాత బ్రహ్మచర్య అంటే బేసిక్గా చెప్పాలంటే నేను అమ్మాయిని, నేను అబ్బాయిని, ఈ థాట్స్ ఉండకూడదు అనమాట. యోగం కావాలంటే ఆ థాట్స్ అన్నీ పోవాలన్నమాట. అమ్మాయి అబ్బాయి ఈ తేడాలన్నీ కూడా అది ఆ మనసును, ఆ బాడీ నుంచి బయటికి తీసుకురాగలగాలి. అది బ్రహ్మచర్య. తర్వాత అపరిగ్రహ. అపరిగ్రహ అంటే గిఫ్ట్స్, ఎవరైనా ఇస్తే తీసుకోవడం, ప్రతిదానికి మనం గిఫ్ట్లు తీసుకోవడం, అది అపరిగ్రహ అంటే. మనకు అవసరం లేదే మనం ఎవరి దగ్గర తీసుకోకూడదు. ఎందుకంటే స్వామీజీ చెప్తున్నారు, నువ్వు స్వతంత్రం పోతుంది. నువ్వు ఎవరి దగ్గర గిఫ్ట్లు తీసుకున్నావు అనుకో, వాళ్ళు తెలియకుండా నిన్ను ఆడిస్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడైతే తీసుకున్నావో వాళ్ళు నీ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఏదైనా సరే. అందుకని తీసుకోవద్దు ఎవరి దగ్గర, చెయ్యి చాచద్దు అసలు. స్వామీజీ చెప్తున్నారనమాట, నీ ఇండిపెండెన్స్ పోతుంది. సో ఇవి 5 ఏంటి? అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. ఇవన్నీ కూడా యమాలు. తరువాత ఇవి ఎలాగ నెక్స్ట్ సూత్రం చెప్తుంది 31. ఏతే జాతి దేశ కాల సమయ అనవచ్ఛిన్నాః సార్వభౌమ మహావ్రతం. ఇప్పుడు ఇది సరే, ఇవి చెప్పారు కదా పైన యమ, ఈ సూత్రాలు చెప్పారు. ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళు ఇది ప్రాక్టీస్ చేయాలి. ప్రతి వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ కూడా యూనివర్సల్ అంటే మొత్తం అందరికీ కూడా, సార్వభౌమం అంటే మొత్తం అందరికీ కూడా వర్తిస్తాయి. మనిషిగా పుట్టిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా వీటిని ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నారు. తర్వాత 32వ సూత్రం, ఇవి నియమాలు చెప్తున్నారు. ఏంటి? శౌచ, సంతోష, తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాని నియమాః. మీకు ఏమైనా గుర్తొచ్చిందా ఇక్కడ చదువుతుంటే? ఇది ఎవరికైనా గుర్తొచ్చిందా? క్రియాయోగం అని చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. ఇందులో లాస్ట్ 3, ఇవి 3 కలిపి క్రియాయోగం అంటారు. ఈ సాధనా పాదాలు ఫస్ట్లోనే చెప్పారు, అవి క్రియాయోగం అంటారు దాన్ని. ఈ క్రియాయోగాన్ని మెయిన్గా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు? మన యోగానందజీ ఉన్నారు కదా, యోగానంద వాళ్ళ ఆశ్రమం వాళ్ళందరూ కూడా క్రియాయోగాన్ని ఫాలో అవుతారు. పరమహంస యోగానంద వాళ్ళది. సో ఇందులో శౌచ, సంతోష, తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన. శౌచ అంటే శుభ్రం. శుభ్రం అంటే బాహ్యమైన శుభ్రం ఉంది, మానసిక శుభ్రం కూడా ఉంది. మనస్సు కూడా శుభ్రంగా ఉండాలి. బాహ్యమైన శుభ్రత కన్నా మనస్సు యొక్క శుభ్రత చాలా ముఖ్యం. 2 కూడా ముఖ్యమే. అలా కాకుండా కేవలం శరీరాన్ని నేను బాగా క్లీన్గా పెట్టుకున్నాను, మనసు శుద్ధిగా లేదంటే దానివల్ల ప్రయోజనం లేదనమాట. కానీ 2 కూడా ఇంపార్టెంటే, కానీ మానసిక శుద్ధి అనేది చాలా ముఖ్యమైనది అని చెప్తున్నారు. తర్వాత 33వది వితర్క బాధనే ప్రతిపక్ష భావనం. సరే, ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నామండి, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? నాకు బాగా కోపం ఉంది, కోపాన్ని తగ్గితే కానీ నేను యోగి కాలేను. మరి కోపాన్ని ఎలా చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చెప్తున్నారు? ప్రతిపక్ష భావనం. ప్రతిపక్ష భావన, దానికి ఆపోజిట్ ఫీలింగ్ని తీసుకురావాలట. కోపానికి ఆపోజిట్ ఏంటి? ప్రేమ. స్వామీజీ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏంటంటే, ఒక స్త్రీ, ఒక గృహిణి భర్త పైన కోపం వచ్చింది. ఎందుకో భర్త పైన కోపంగా చిరాగ్గా మాట్లాడుతుంది, కోపంతో మాట్లాడుతుంది. ఈ లోపల తన చిన్న బిడ్డ దగ్గరికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? బిడ్డ పైన కోపం చూపించదు కదా, ప్రేమ. బిడ్డను చూడగానే ప్రేమ కలుగుతుంది. వెంటనే పోయింది, ఆ కోపంతో పోయింది. వెంటనే వచ్చింది, ప్రేమ వచ్చింది. ఈ విధంగా మనకి ఏంటంటే, దేనిని చూస్తే నాకు దాని ఆపోజిట్ భావం కలుగుతుందో అటువంటి దాన్ని క్రియేట్ చేసుకోవాలి మనం.
క్రియేట్ చేసుకుని వితర్క బాధనే ప్రతిపక్ష భావన అంటే ఆపోజిట్ ఫీలింగ్ని తీసుకుని రావాలి. ఇలా చేస్తూ ఉంటే మనకి ఏంటంటే నెమ్మదిగా ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. తర్వాత మనకు ఒకటి చెప్పారు గుర్తుందా, లాస్ట్ సమాధి పాదంలో మైత్రీ కరుణ ముదిత ఉపేక్షాణం పుణ్య అది చెప్పారు కదా. ఎప్పుడైతే ఎవరైనా సుఖంగా ఉంటే వాళ్ళ యొక్క సుఖం పట్ల మనం కూడా ఫ్రెండ్లీనెస్ ఉండాలి. ఇలా కొన్ని భావాలు చెప్పారు మీకు. ఐ థింక్ 33వ సూత్రంలోనే ఎందులో ఉన్నాం. అది కూడా ఇదే ప్రాక్టీస్కి చెప్తారన్నమాట. ఎలా ఉండాలి, ఎదుటివాళ్ళు సుఖంగా ఉంటే మనం ఆనందపడాలి, అసూయ పడకూడదు. అలాగే ఎదుటివాళ్ళు దుఃఖంగా ఉంటే దానికి సానుభూతితో ఉండాలి, కరుణతో ఉండాలి. ఇవన్నీ కూడా చిత్తం ఏం చేస్తుందని ప్రశాంతంగా ఉంచుతుంది అనమాట. ఎవరికన్నా ఎదుటి వాళ్ళకి డబ్బు ఎక్కువ ఉందని మనం అసూయపడ్డాం అనుకోండి, నష్టపోయేది ఎవరు? మనమే. మనకు ప్రశాంతత ఉండదు అంతే. సో ఎదుటి వాళ్ళ యొక్క సుఖం పట్ల మనం ఆనందంగా ఉండాలి. ఇవన్నీ కూడా పతంజలి మహర్షి మనకు చెప్తున్నారనమాట. ఈ విధంగా ఏం చేయాలంటే మైండ్ని ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకుంటే అప్పుడు అది యోగ సాధనకు అర్హతను సంపాదిస్తుంది. ఈరోజు ఇంతవరకు చాలు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.